విలేజ్ హెల్త్ క్లినిక్లో గత 7 సంవత్సరాలుగా ప్రజలకు పంచాయతీ పరిధిలో ఆరోగ్య సేవలను అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు ఆర్థికంగా ఆర్థికేతర సమస్యల పరిష్కారం రావాల్సిన బెనిఫిట్స్ కోసం చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరడం జరిగింది. డిమాండ్స్ అయిన 6 సంవత్సరాలు ప్రతి చేసుకున్న CHOS రెగ్యులర్ చేయడం, NHM 23% హైక్ అమలు చేయడం, ఇంక్రిమెంట్ పాలసీ ప్రారంభించడం, EPFO బెనిఫిట్ను పునరుద్ధరించడం, ఎక్స్గ్రేషియా పాలసీ అమలు చేయడం, నిర్దిష్టమైన జాబ్ ఛార్జ్ అమలు చేయడం మరియు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెలు మరింత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని ఏపీ MCA అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మారీశ్వరి. కుట్రాల గ్రామం నుంచి వచ్చాను. తెల్లవారిపల్లి PHC విసనపేట మండలంలో వర్క్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా CHO కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా అక్కడ వర్క్ చేస్తున్నానండి. సో ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ఎన్నో సమస్యలతో వచ్చాము. 6 సంవత్సరాలుగా ఉన్న సమస్యలన్నింటినీ ఇన్ని రోజులు లోపల ఉంచుకొని ఇప్పటి వరకు మేము బాధపడుతూ సో ఈరోజు మీ ముందుకు వచ్చాము. మా గోడును అర్థం చేసుకోండి, మేము పడే సమస్యలను అర్థం చేసుకోండి. 6 సంవత్సరాలు పూర్తయినా ఎలాంటి నిర్దిష్టమైన జాబ్ చాట్ కానీ ఎలాంటి ఆ ఉద్యోగ భద్రత కానీ మాకు లేదండి. సో మా బాధలన్నీ మీకు వినిపించుకుందాం అనుకుంటున్నాము. ఇందులో మొన్న మాట్లాడిన మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మాకు 12,000 జీతమే ఎక్కువ అని మాట్లాడారు. మీకు ఉద్యోగాలు లేకపోతే 500 కోట్లు మిగులుతాయి ప్రభుత్వానికి అని మాట్లాడడం చాలా బాధాకరం. ఇందులో మాకు ముఖ్యంగా కావాల్సింది 6 సంవత్సరాలు పూర్తయిన CHOలను రెగ్యులర్ చేయండి. ఇది మా విజ్ఞప్తి అనుకోండి. ఇందులో PF ని సడన్ గా 24,000, మా జీతం 24,800 ఇస్తున్నారు. అందులో సడన్ గా మాకు PF అనేది కట్ చేసి 23,000 నుంచి 24,800 చేశారు. ఎందుకు 24,800 ఇస్తున్నారు అనేది కూడా మాకు తెలియదు. ఎందుకు PF దానిలో మేము అడగగా మాకు తెలిసింది ఏంటంటే EPFO అనేది కట్ చేయకుండా మీకు 24,800 మీ చేతికి ఇస్తున్నామన్నారు. సో ఎందుకు అంటే దానికి సరైన సమాధానం లేదు. అంతేకాకుండా మేము HR పాలసీని మేము ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము. మాకు ఆరోగ్యం బాగా లేక మా ఉద్యోగం చేసే 6 సంవత్సరాల్లో ఎంతో మంది CHOలు చనిపోయిన వారు ఉన్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద మాకు కనీసం మట్టి ఖర్చులు కూడా తీసుకోలేని పరిస్థితి. మా CHOలు అందరూ యూనియన్ తరఫు నుండి అందరూ చందాలు వేసుకొని చనిపోయిన తోడి CHOలకి ఎక్స్గ్రేషియా కింద మట్టి ఖర్చుల కింద వేసుకున్నాము. ఇలాంటి దుస్థితి ఎక్కడా రాలేదండి. సో మిగతా వాళ్ళందరితో ఉద్యోగాలతో పాటు మమ్మల్ని కూడా సమాన భద్రత కల్పించమని కోరుతున్నాము. అందరికీ ఎవరికైతే NHM ఉద్యోగులకి 2023లో 23% హైక్ ఇచ్చారో మమ్మల్ని మినహాయించి మిగతా వాళ్ళందరికీ ఇచ్చారండి. దయచేసి మాకు 23% హైక్ ఇవ్వండి. FRS నుంచి మినహాయింపు ఇవ్వండి. ఎందుకు కోరుకున్నామంటే మాకు ఒక్క ఉద్యోగం ఒక్క దగ్గరే లేదు సార్. మాకు 3-4 ఒక ఉద్యోగంలోనే 3-4 హ్యామ్లెట్లు ఉన్నాయి. మా ఆయుష్మాన్ ఆరోగ్య మిత్రుల నుంచి ఎక్కడైనా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరమైతే ఒక ప్లేస్ నుంచి మేము FRS వేసే టైంలో వేరే పేషెంట్ కానీ బెడ్ మీద ఉన్న వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి ఆ టైంలో వేయకపోవడం వల్ల అఫీషియల్ కానీ సో ఇలా పడడం వల్ల ఆల్రెడీ మా జీతాలు కోతలుగా అయిపోతున్నాయి. మాకు లాస్ట్ లో మిగిలేదు ఏమీ లేదు సార్. దయచేసి మా న్యాయమైన డిమాండ్స్ మాత్రం మాకు కల్పించాలని, మాకు మీతో మాట్లాడే కనీసం అవకాశాన్ని ఇచ్చి మా గోడను మీకు అర్థమయ్యేలాగా చెప్పుకునే ఛాన్స్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. అంతకు మించి ఏమీ ఎక్కువ ఆశించట్లేదు సార్. మీ ప్రభుత్వానికి మీరు డిప్యూటీ CM గారు మీరు మా అందరికి రోడ్ మోడల్. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డకి కష్టం వస్తే నేను ముందుంటా అని ఎన్నో వాటిలో మేము చూసాం మిమ్మల్ని. సో మేము ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు కూర్చొని ఉన్నాము. 15వ తారీఖు నుంచి కనీసం 15 రోజుల నుంచి ఈ గోడను మీకు వినిపించుకోవాలనుకుంటున్నాము. అసలు ఇది మీ వరకు ఇది అవుతుందో లేదో కూడా మాకు తెలియదు సార్. ప్లీజ్ దయచేసి మా బాధలను వినండి, మా బాధలను పరిష్కరించండి. మేము చిన్నపిల్లలము, ఉద్యోగస్తుల్లో అందరిలో చిన్నవాళ్ళు, మాకు బాగా భవిష్యత్తు ఉందని మీరు మంచి బంగారు భవిష్యత్తుని చూపిస్తారని అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు మారీశ్వరి అండి. కుట్రాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో తెల్లవారిపల్లి విసనపేట మండలం నుంచి